ఇంటెలిజెంట్ స్టూడెంట్స్కి మాత్రమే కాకుండా యావరేజ్ స్టూడెంట్స్కి కానీ బిలో యావరేజ్ స్టూడెంట్స్కి కానీ వాళ్ళ టాలెంట్స్ ఏంటో వాళ్ళు ఐడెంటిఫై చేసి దాని వైపు వాళ్ళు అడుగులు వేయడానికి ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేయడం కోసమే మీరు ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ని ఎస్టాబ్లిష్ చేశా అని చెప్పారు. దీన్ని మీరు ఎలా అచీవ్ చేస్తున్నారు? ఖచ్చితంగా అమ్మ 20+ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఇన్స్టిట్యూషన్ లాంగ్ రన్ నుంచి ఉంది అని అంటే ఇక్కడ మోర్ దాన్ లైక్ 5000+ స్టూడెంట్స్ వరకు మా ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వెళ్ళి డిఫరెంట్ మీడియా ప్రొఫెషనల్స్గా అంటే ఒక గ్రాఫిక్ డిజైనర్ గాను, యానిమేటర్ గాను, విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్ గాను అండ్ డిఫరెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోను ఇలా ఎడిటర్స్ గాను చాలా జాబ్స్ చేస్తూ వాళ్ళు హ్యాపీగా సెటిల్ అయ్యి ఈరోజు పెద్ద పెద్ద కంపెనీస్లో యానిమేషన్ టాప్ లెవెల్ కంపెనీస్లోను, విఎఫ్ఎక్స్ కంపెనీస్లోను, మీడియా కంపెనీస్లోను జాబ్ చేస్తున్నారంటే వీ ఫీల్ వెరీ హ్యాపీ. కానీ పేరెంట్స్ అందరికీ కూడా ఏంటంటే ట్రెడిషనల్గా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో మాత్రమే పిల్లలు సెటిల్ అవుతారనేటువంటిది మనం బలంగా నమ్మేటువంటి విషయం. బట్ కానీ వాటికి అతీతంగా పిల్లల్లో నిజంగా ఆ క్వాలిటీ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆ క్వాలిటీ ఆఫ్ క్యాపబిలిటీ ఉన్నప్పుడు మనం రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ వేరాజ్ వాళ్ళు ఇటువైపు నేను ఒక సంథింగ్ ఐ వాంట్ టు ప్రూవ్, నేను ఒక యానిమేటర్గా ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేయాలి, ఒక మూవీకి నేను విజువల్ ఎఫెక్ట్స్ ఇవ్వాలి, ఒక ఫిల్మ్ ఎడిటర్గా సెటిల్ అవ్వాలి, లేదు ఒక ఆర్టిస్ట్గా పోర్ట్రేట్ చేయాలి ఆన్ స్క్రీన్, ఇట్లాంటి డిఫరెంట్ కోరికలతో పిల్లలు ఉంటారు. కానీ మనకున్నటువంటి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్తోనూ, ఇన్సెక్యూరిటీ గ్రౌండ్స్తోనూ మనము వారిని, ఆ పిల్లల్ని వాళ్ళు వెళ్ళాలనుకునే దారికి వెళ్ళనివ్వకుండా చేయడం అనేది కరెక్ట్ విషయం కాదు. సో అలాంటి వారందరికీ కూడాను అవగాహన కల్పిస్తూ పేరెంట్స్కి ఎక్కడైతే వాళ్ళు కన్సిస్టెంట్గా సెటిల్ అవుతారా అనే భయానికి సమాధానం చెప్తూ ఇక్కడ మేము ఇన్స్టిట్యూట్లో కంప్లీట్గా కూడా 100% జాబ్ గ్యారంటీ ఆన్ అగ్రిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ స్టూడెంట్ ఇటువైపు కెరియర్గా రావాలనుకునేటువంటి తన ప్యాషన్ని, తన ఇంట్రెస్ట్ని పేరెంట్కి ఉన్నటువంటి లైక్ ఏదైతే భయాలు, అపోహలు అండ్ కొంత డౌట్స్ వీటన్నింటినీ క్లారిఫై చేసే విధంగా కూడాను మేము ప్లాట్ఫామ్స్ని క్రియేట్ చేసి ఇక్కడ ఫైన్ ఆర్ట్స్, ఫిల్మ్ మేకింగ్, అలానే కంప్యూటర్ గ్రాఫిక్స్ అంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని మనం అకాడమిక్ గాను అలానే డిప్లొమా ఓరియంటెడ్ గాను మనం ఇవ్వడం జరుగుతుందండి.